కాలంగా అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నివాసంలోని తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస అయితే వెళ్ళడం జరిగింది. శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మంత్రిగా అలాగే ఎంపీగా పిసిసి చీఫ్ గా కూడా పనిచేశారు. శ్రీనివాస్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ నేతలు కూడా సంతాపం అయితే తెలియజేశారు. ముఖ్యంగా డిఎస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. ఆయన నిజాం కాలేజీలో డిగ్రీ కూడా పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1998లో ఉమ్మడి ఏపీకి పిసిసి అధ్యక్షుల సేవలు కూడా ఆయన అందించారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 2004, 2009లో కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా పనిచేశారు. అలాగే పిసిసి అధ్యక్షుడిగా అవకాశం కూడా అప్పట్లో ఆయనకైతే దక్కింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్ లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్ళీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా డిఎస్ కు 2 కుమారులు అయితే ఉన్నారు. ఏదైతే చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. అలాగే పెద్ద కుమార్ సంజయ్ కూడా గతంలో నిజామాబాద్ కి మేయర్ కూడా పనిచేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో కొన్ని రోజుల నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ ఈ రోజు ఉదయం తెల్లవారు 3 గంటలకైతే తన తుది శ్వాస అయితే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఏదైతే గుండెపోటుతో మరణించినట్లు కూడా ఆయన కుటుంబ సభ్యులతో తెలిపారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈయన ఏదైతే రాజకీయాల్లో ఒక కీలక నేత అనే చెప్పొచ్చు. ముఖ్యంగా పలుమార్లు ఏదైతే శాసనసభకు ఎన్నికయ్యారో అలా తర్వాత మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఏపీకి ఏదైతే పిసిసి అధ్యక్షులు కూడా పనిచేశారు. ముఖ్యంగా 2013 నుంచి 15 వరకు కూడా శాసనమండలి సభ్యుగా బాధ్యతలు అయితే చేపట్టారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో కూడా విపక్ష నేతగా కూడా ఆయన అయితే ఉన్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం రాకపోవడంతో కూడా అతను గతంలో కూడా అసంతృప్తిగా ఉన్నారు. 2015లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఏదైతే బీఆర్ఎస్ లోకి అయితే చేరడం కూడా జరిగింది. 2016 నుంచి 2022 వరకు కూడా ఏదైతే బీఆర్ఎస్ లో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో కూడా ఏదైతే బీఆర్ఎస్ తో కూడా టీఎస్ కూడా విభేదించడం కూడా జరిగింది. కాంగ్రెస్ నేతలతో మంతనాలు అలాగే తిరిగి సొంత గూటికి కూడా చేస్తారని కూడా చాలా ప్రచారం అయితే జరిగింది. ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్ మొదటి మేయర్ గా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఆయన పెద్ద కుమారుడు సంజయ్ కూడా ప్రస్తుతం అందులో పనిచేస్తున్నారు. ఆ తర్వాత ఏదైతే చిన్న కుమారుడు అరవింద్ కూడా ప్రస్తుతం బీజేపీ నిజామాబాద్ ఎంపీగా కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో ఈ రోజు తుది శ్వాసకు వెళ్ళడం జరిగింది.